కుస్కుస్ అండ్ బనానా పుడ్డింగ్ చేసుకోబోతున్నాం. కుస్కుస్ అన్నామంటే చూడాలి మరి. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. వావ్, సో పుడ్డింగ్ అనుకున్నాం కాబట్టి బనానా అండ్ పాలు, కొన్ని పేస్ట్లు కూడా ఏవో కనిపిస్తున్నాయి. ఇది మనకు ఖర్జూరమా? ఖర్జూరం, ఎస్. సో ఎలాగో ఇలాంటి రెసిపీస్ కి కాస్త క్వాంటిటీ చూసుకుని తినాలి అని చెప్తూనే ఉంటాం కాబట్టి కాస్త ఇలాంటి మంచి హెల్దీ ఫ్యాట్స్ ని వీటిని ఇంక్లూడ్ చేసుకోవడం మంచి ఐడియా. సో ఇప్పుడు మనం గసగసాలు మనం ఎప్పుడు కూడా పొడిలాగా చేసి తీసుకుంటాం, కానీ ఇలాంటి డెజర్ట్ రెసిపీలు అంటే స్వీట్ రెసిపీస్ మనం చేసుకుంటున్నప్పుడు గసగసాలు ఇంత ఎక్కువగా తీసుకొచ్చా అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ అందుకని మనం చాలా తెలివిగా ఇక్కడ గసగసాలు, కొబ్బరి, లేదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాం ఎలాగో. అండ్ అరటిపండు వేసేటప్పటికి మనకి కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చేస్తుంది. సో మంచి కాంబినేషన్స్. యాక్చువల్లీ గసగసాలు ఎప్పుడు లేనిది నానబెట్టుకున్నాం, ఏంటి డిఫరెంట్ గా? సో మామూలుగా టేస్ట్ మనకి వేయించుకుని తింటాము లేదా పౌడర్ చేసేసుకుంటాము. కాకపోతే ఆ పచ్చి ఫ్లేవర్ మనకి డైరెక్ట్ గా వేసుకుంటే బాగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ మనం ఇక్కడ పాలతో కొంచెం పుడ్డింగ్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా నానబెట్టుకున్నాము అంటే ఇంకా బాగుంటుంది, ఇంకా మెత్తగా కూడా అవుతుంది. అంటే కొంచెం ఈ పుడ్డింగ్ కి బాగా కలిసిపోతుంది కూడా. ఓకే, బాగా అబ్జర్వ్ అయిపోవడానికి సెపరేట్ గా తెలియకుండా. ఓకే, అయితే సో ప్రస్తుతానికి నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు ఎలాగో నానబెట్టుకున్న గసగసాలు కాబట్టి కాస్త తర్వాత వేసుకున్నా సరిపోతుందేమో. సరిపోతుంది, కాకపోతే కొంచెం మనకి పాలలోనే మనం కుక్ చేసి వేయించుకోవాల్సిన అవసరం ఉండదు అంతే. ఓకే, సో ఇప్పుడు జీడిపప్పు వేసేసుకుందాము. కొంచెం ఇలా తుంపి వేసేసుకుందాం, అక్కడక్కడ తగిలేలాగా. మొత్తం పుడ్డింగ్ లో నాకు తెలిసి ఇవే కొస్తా నవలడానికి తెలుస్తుంటాయి. అన్ని పేస్ట్లు అలాగే వేసుకుంటున్నాను కదా. చిన్న పిల్లలు కూడా చాలా చక్కగా పెట్టేయచ్చు. యాక్చువల్లీ ఇది వద్దన్నా తింటారు చిన్నపిల్లలు, ఎందుకంటే అటు పక్క కిస్మిస్, డేట్స్ పేస్ట్ ఏదైతే చాలా రిచ్ గా అనిపిస్తుంది. అండ్ బాగా చిన్న పిల్లలు ఉన్నారు అనుకో, లేకపోతే బాగా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఎక్కువ నవ్వలేదు అనుకుంటే ఇలా పేస్ట్ లాగా చేసి కూడా వేసేసి. అవును, జీడిపప్పు వేగిపోయాయి, యాలకుల పొడి. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్లీ కొబ్బరి వేసేసి ఒక్కసారి మనము వేయించేసుకుందాము. ఇంకా బాగుంటుంది మనకి నెయ్యిలో కొబ్బరి ఒక్కసారి ఇలా వేగితే. కొబ్బరి ఇలాంటి రెసిపీస్ అన్నిటికీ కూడా చాలా మంచి, చాలా బాగుంటుంది. ఇలాగే చేసేసుకుని చక్కగా మనము ఒక లడ్డూ లాగా చేసి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. కొంచెం బెల్లం వేసేసుకున్నామంటే సరే. కొబ్బరి విషయంలో కాస్త కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే బెటర్ అన్నమాట. సో కిస్మిస్ పేస్ట్ ఇవన్నీ ఇప్పుడు వేసేసుకుందాము. మనం ఎక్కువ ఏం ఫ్రై చేసుకోం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో ముందుగా కిస్మిస్ పేస్ట్, ఖర్జూరం పేస్ట్ కూడా వేసేస్తాం. ఖర్జూరం పేస్ట్ నేను చాలా సార్లు చూసాను, కానీ కిస్మిస్ పేస్ట్ అనే ఐడియా నాకు బాగా నచ్చింది. ఏదో కిస్మిస్ అక్కడక్కడ తగులుతూ వాటి కోసం కొట్టుకుని ఏరుకుని తినే కంటే ఇలా పేస్ట్ వేసేస్తే శుభ్రంగా మొత్తం రెసిపీకి ఆ ఫ్లేవర్, టేస్ట్, తీయదనం బేసిక్ గా బాగా పట్టేస్తుంది. అవును. ఓకే, పాలు కూడా వేసేస్తాను ఇప్పుడు. దాంట్లో మనము గసగసాలు వేసేసుకుని బాగా కలుస్తుంది కూడా. అవును, చాలా మంది కిస్మిస్ కూడా తీసేస్తూ ఉంటారు. సో అందుకనే ఇలా పేస్ట్ చేసి వేసేసుకున్నామంటే పంచదార కూడా వాడక్కర్లేకుండా చక్కగా చేసుకోవచ్చు. కిస్మిస్ తీసేస్తారా? ఓకే, సో గసగసాలు కూడా వేసేస్తున్నాను, నానబెట్టిన గసగసాలు. కొంచెం ఎప్పుడు కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం. జనరల్ గా కూడా నువ్వు గ్రేవీ కర్రీస్ అప్పుడు చెప్తూ ఉంటావు 1 టేబుల్ స్పూన్ కి మించి వద్దు అని. ఈ రెసిపీకి ఎందుకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చావు నువ్వు? నాకు బంపర్ ఆఫర్ ఎందుకంటే మనం ఇప్పుడు 4 టీ స్పూన్స్ వేసుకున్నాం అంతే కదా. టేస్ట్ వైజ్ బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనకి ఇంతే మనం స్వీట్ తింటాం. అవును, మామూలుగా స్వీట్ అంటే ఒక ఇంత కప్పు వేసుకుని మళ్ళీ తీసుకోవడం కన్నా ఇలాంటివి చేసుకున్నప్పుడు వేరు. సో గసగసాలు కూడా మనకి డైజెషన్ వైజ్ చాలా మంచిది. అందుకనే రాత్రిపూట కూడా చాలా మంది చెప్తూ ఉంటారు జస్ట్ గసగసాల పొడి వేసుకుని తీసుకోవడం, గసగసాలు నీళ్ళలో బాగా మరిగించేసి ఆ నీళ్ళు తాగడం. సో అందుకనే ఇవి మనము డే టు డే బేస్ లో తీసుకోవాలన్నమాట. మనం ఇవన్నీ మిస్ చేసుకోకూడదు. సో అందుకనే చక్కగా మనం ఇలాంటి స్వీట్స్ చేసేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. అరటిపండు కూడా ఉంది, మ్యాష్ చేసి వేసామంటే వేసేసుకున్నామా ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది. వేసేస్తావా? బాగా కలిసిపోతే మనకి ఇంకా బాగుంటుంది. ఇంకా బాగా కలవాలంటే ముందే ఒకసారి మనం మ్యాష్ చేసుకున్నా కూడా అది కూడా బాగుంటుంది. నువ్వు అన్నా చూడు, పెద్దవాళ్ళకి ఇంకా లేదా ఇంకా చిన్నపిల్లలకి బాగా పేస్ట్ లాగా చేసి పెట్టాలి. కొంచెం ఇలా తగులుతూ ఉంటే ఈ రెసిపీకి బెటర్ గా ఉంటుంది మనకి. ఎందుకంటే మిగతా అన్ని కూడా మనం ప్లెయిన్ గా తీసుకున్నాం కదా.
సో సరిపడా ఇంకొన్ని పాలు కూడా వేసుకోవచ్చు. కానీ నువ్వు చెప్తూ ఉంటావు చూడు, మరీ చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు బాగా ఇలా మెత్తగా పుడ్డింగ్స్ చేసి పెట్టొచ్చు అన్న ఐడియాస్ లో నాకు తెలిసి ఇది కూడా ఒక మంచి ఆప్షన్, చాలా మంచి ఆప్షన్. కానీ ఆ ఏజ్ లో గసగసాలు ఈ క్వాంటిటీ ఇలాగా పెట్టొచ్చు అంటావా? మరీ చిన్న పిల్లలకి తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు బాదం పెట్టేస్తాం 1 year తర్వాత పెట్టొచ్చు. నట్స్ ఎలర్జీస్ అని చెప్తూ ఉంటాను కదా. అవును. 1 year తర్వాత, ఒక 2 years తర్వాత అలా మనం చక్కగా ఇలాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు. నట్ పౌడర్ అన్ని కూడా వేసేసి పాలలో కలిపి పెడుతూ ఉన్నారు చాలా మంది. అండ్ ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. గసగసాలు కూడా అంటే ఇలా నట్స్ కిందకే వస్తాయి, ఇంకా హెల్తీ. అవును. సో కాసేపు ఉడికే టైం ఇచ్చేద్దాం. సో చాలా చాలా స్వీట్ రెసిపీస్ లో మనం బనానా అనేది మేజర్ గా వాడడం మనం చూస్తూనే ఉంటాం కదా. సో అరటి పండు ఆ ఫ్లేవర్ ఎంత చక్కగా వస్తుందో, దాంట్లో తీయదనం ఎంత బాగా వస్తుందో, దాన్ని ఎన్హాన్స్ చేసే విధంగానే, ఆ టేస్ట్ని పెంచే విధంగానే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ప్లాన్ చేసుకుని గసగసాలు లాంటి హెల్దీ అండ్ కొంచెం ఫిల్లింగ్ అని చెప్పొచ్చేమో, ఫిల్లింగ్ ఇంగ్రీడియంట్స్ వేసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో బ్రేక్ టైంలో మనకు చక్కగా ఓవరాల్గా ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది. ఓకే, సరిపోతుంది కదా? మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. ఓకే, అయితే సర్వ్ చేసుకుందాం. మనం ముందు అనుకున్నట్టు అరటిపండు ఎంత మ్యాష్ చేసి వేసినా కాస్త అక్కడక్కడ తెలుస్తుంది కూడా చక్కగా. ఓకే, సో కొన్ని జీడిపప్పు పైనుంచి కూడా వేసుకుందాం. ఓకే అండి, పుడ్డింగ్ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసేయండి. ఖుస్ఖుస్ బనానా పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, అరటిపండు 1, ఖర్జూరం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, జీడిపప్పు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి తగినంత. ఖుస్ఖుస్ బనానా పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని జీడిపప్పు, యాలకులు, కొబ్బరి వేసి వేయించుకున్నాక కిస్మిస్ పేస్ట్, ఖర్జూరం పేస్ట్, పాలు పోసుకుని బాగా కలిపి నానబెట్టుకున్న గసగసాలని వేసుకుని మరి కాసేపు ఉడికించుకుని అరటిపండు వేసి బాగా కలుపుకుని కాసేపు కుక్ చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఖుస్ఖుస్ బనానా పుడ్డింగ్ రెడీ.